కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా కొత్త రూల్స్ తీసుకురావడం జరుగుతుంది. వాటి ప్రభావం నేరుగా లేదా పరోక్షంగా సామాన్యులపై పడుతుంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి ఎల్పిజి ధరలతో పాటు యూపీఐ, ఏటీఎం ఛార్జీలు, పాన్ కార్డ్ రూల్స్ ఏమి ఉండబోతున్నాయో చూద్దాం. జూన్ 1వ తేదీ నుంచి మన దేశంలో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధానంగా మొదటి రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్, యూపీఐ బ్యాంకింగ్ రూల్స్ మార్పులు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు, సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. జూన్ 1వ తేదీన ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆయిల్ కంపెనీల ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తారు. పాన్ కార్డ్ రూల్స్ కూడా మారనున్నాయి. యూపీఐ మోసాల్ని అరికట్టడానికి ఎన్పిసిఐ కొత్త రూల్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. జూన్ 30వ తేదీ నుంచి యూపీఐ చేసే ముందు బ్యాంకులో అసలైన లబ్ధిదారుల పేరు మాత్రమే చూపిస్తుంది. క్యూఆర్ కోడ్, మొబైల్ నెంబర్ బదులుగా డబ్బు పంపిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. పాన్ కార్డ్ నిబంధనలో కూడా మార్పులు రానున్నాయి. ఎక్కువ లావాదేవీలు చేసే వాళ్లకు కఠినతరం చేస్తున్నారు. ఒక రోజులో 50,000 కంటే ఎక్కువ డిపాజిట్లు చేస్తే వాటికి కొన్ని రూల్స్ తీసుకువచ్చారు. ఇక ఇండ్లలో విగ్రహాలు చేసే వాళ్లకు 10 లక్షలు దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి చేశారు. సోలార్ ప్యానెల్ ఏర్పాట్లలో కూడా కొత్త రూల్స్ తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, నెట్ మీటరింగ్, సబ్సిడీ ప్రాజెక్టుల్లో ఏఎల్, ఎంఎం, లిస్ట్ 1, లిస్ట్ 2 మాడ్యూల్స్ మాత్రమే వాడాలి. జూన్ 1 తర్వాత లిస్ట్ 2 నిబంధనలో ఎలాంటి మినహాయింపు ఉండదు. దీనివల్ల సోలార్ ప్యానెల్ ధరలు పెరగవచ్చు అని అనుకుంటున్నారు. ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేస్తే బ్యాంకు ఛార్జీలు పెరగవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి కొన్ని బ్యాంక్ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచనున్నారు. ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్స్లో మార్పులు జరగనున్నాయి.